గాయ్స్ ఈ వీడియోలో మీకేం చూపించాలనుకున్నానంటే ఒక పోర్టబుల్ ఎస్ఎంపిఎస్ అయితే చూపించాలనుకున్నాను. ఇది 5 వోల్ట్ టు 240 వాట్స్ వరకు దీని నుంచి కావాలంటే మనం తీసుకోవచ్చు. గైస్ మార్కెట్లో దీన్ని కొనాలంటే చాలా కాస్ట్ అనమాట. సింపుల్గా మాకు దొరికే స్క్రాప్తో మేము దీన్ని డిజైన్ చేసాం. గైస్ ఫైనల్గా ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మేము ఒక రిఫ్రిజిరేటర్లో ఏసీ క్యాబిన్ ఉంటుంది కదా, కూలింగ్ ఫ్యాన్ ఉండే క్యాబిన్ మీద ఆ ఇంటీరియర్ క్యాబిన్లో ఉండే పార్ట్స్ అనమాట. దీన్ని ఈ విధంగా నేను డిజైన్ చేసుకున్నాను. ఆ పీసులు ఎక్కడెక్కడ సిట్టింగ్ అయ్యాయో ఆ విధంగా మళ్ళీ ఎక్స్ట్రా పీసులు ఏమో కట్ చేశాను అనమాట. గైస్ అలానే ఒక లైజాల్ బాటిల్కి ఉండే క్యాప్స్ ఎక్కడ వాడతామంటే ఇక్కడ పొటాషియోమీటర్ ఇండికేటర్స్ దగ్గర వాడతాం అనమాట, వోల్టేజ్ రెగ్యులేట్ చేయడానికి. గైస్ ఫైనల్గా ఈ అవుట్పుట్కి పెయింట్ అయితే చేశాను నేను, సిల్వర్ పెయింట్ అనమాట, మ్యాట్ సిల్వర్లా కనిపించేటట్టు. గైస్ క్యాప్స్ కూడా నేను బ్లాక్ కలర్ పెయింట్ అయితే చేశాను, స్ప్రే చేశాను, అంటే ఓవరాల్ లుక్ కోసం. ఎక్కడెక్కడ హోల్స్ వేయాలి, ఆ క్యాబిన్ ఏ విధంగా ఫిక్స్ అవుతుంది, ఆ విధంగా ఎక్కడెక్కడ బోల్ట్స్ పడతాయి, తర్వాత కూలింగ్ ఫ్యాన్ ఒకటి అమరుస్తాం ఇందులో. అయితే ఇప్పుడు ఆ ఫ్యాన్ కోసం ప్రాసెస్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. గ్లాస్ని హాఫ్గా కట్ చేశాను, దాన్ని హీట్ ఎక్కించేసి ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేటట్టు అయితే దీన్ని కట్ చేశాను అనమాట. ఈ ప్లేస్లో మనం కూలింగ్ ఫ్యాన్ అయితే ఫిక్స్ చేస్తాం, లోపల ఎయిర్ని బయటకి ఎగ్జిట్ అయ్యేటట్టు. గ్యాస్ ఇప్పుడు వచ్చేసరికి లైట్ ఇండికేషన్ కావాలి. దానికోసం ఇది ఎలక్ట్రికల్ పైప్ అంటారు, ఇది రెక్టాంగిల్ పైప్ అంటారు కదా, ఆ టైప్ రోడ్ మనం వాడతాం. ఇక్కడ నేను డిజైన్ చేశాను మీద ఒక స్కెచ్ లైట్ అయితే గీసాను అనమాట, ఎక్కడెక్కడ హోల్స్ కావాలని. ఫైనల్గా హోల్స్ అయితే చేశాను ఈ విధంగా. తర్వాత దీనికి లోపల గ్లాస్ లాంటిది అయితే ఫిక్స్ చేద్దాం. లోపల లైట్స్ని ఫిక్స్ చేసేటప్పుడు అవి రిఫ్లెక్టర్ కనిపించడానికి దీనికి నేను బ్లాక్ కోటింగ్ అయితే వేస్తున్నాను. మనం అక్కడ సిల్వర్ వాడాము బాడీకి, దాంట్లో ఉండే పార్ట్కి ఏమో బ్లాక్ అన్నమాట, అంటే ఇది డాష్ బోర్డ్ ప్యానల్లా కనిపించేటట్టు. గస్ మీరు యూజ్ చేయాలంటే మామూలు పైప్ కూడా యూజ్ చేయొచ్చు, అంటే మీరు బాడీ యొక్క డిజైన్ బట్టి మీరు ఆ విధంగా యూజ్ చేయండి. నేను ఈ విధంగా అయితే యూజ్ చేశాను. అందులో 4 లైట్స్ అయితే ఇండికేట్ అవుతాయి, మళ్ళీ 4 కలర్స్ ఇండికేటర్స్ ఏ విధంగా అవుతాయి మీకు చూపిస్తాను. ఫైనల్గా ఇది మన డిస్ప్లేస్ ఉంటాయి కదా, మన ఫోన్ డిస్ప్లేస్, ఆ డిస్ప్లేస్లో ఉండే ఒక డిఫ్యూజర్ లాంటి స్క్రీన్ అనమాట. దాన్ని నేను కలెక్ట్ చేశాను ఫోన్స్ డిస్ప్లేస్ నుంచి. అవి ఈ పీసుల కింద కట్ చేశాను, 4 పీసులు అనమాట ఇవి. ఆ 4 పీసులు కూడా దాంట్లో ఫిక్స్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పైప్ లాగా ఉన్నదాన్ని ఫిక్స్ చేశాను 4 కూడా. ఫైనల్గా అవుట్పుట్ మళ్ళీ స్ప్రే చేశాను. గ్యాస్ ఇందులో ఒకటి నేను స్పెషల్గా చేశాను అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ముందు టేప్ వేశాను, టేప్ వేసి కట్ చేసిన తర్వాత ఏమో మళ్ళీ పెయింట్ చేస్తాను దాని మీద, ఇంకొంచెం స్మూత్గా కనిపించి ఇంకా ఎఫెక్టివ్గా కనిపించేటట్టు ఉంటుంది అనేసి. గైస్ ఫైనల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా మీకు కనిపిస్తుంది. నేను ఇది ప్రాసెస్ చాలా టైం పట్టింది అనమాట, 1/2 అవర్కి పైగా పట్టింది అనమాట. అయితే ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. మీరు ఇలా అబ్జర్వ్ చేయండి. నేను టేప్ అయితే వేసాను, ఈ విధంగా స్క్వేర్స్ అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేశాను అనమాట. ఫైనల్గా పెయింట్ చేసిన తర్వాత ఆ టేప్ని అయితే నేను రిమూవ్ చేసేస్తాను ఈ విధంగా. మీరు కావాలంటే రెక్టాంగిల్ కాకుండా సిలిండ్రికల్ పైప్ని అయితే వాడచ్చు. ఆ టైప్లో మీరు ఏ బాడీకి ఎలాంటి డిజైన్ ఇస్తున్నారో ఆ డిజైన్ బట్టి అయితే చేయొచ్చు. నేను ఆ యొక్క రెక్టాంగులర్ బాడీలా ఎస్ఎంపిఎస్ డిజైన్ చేయాలని అనుకున్నాను కనుక నేను ఈ పైప్ని అయితే వాడాను అనమాట, ఈ రెక్టాంగిల్ టైప్లో ఉండే పైపు. గ్యాస్ అలానే ఇప్పుడు లోపల లైట్స్ మనం అమరుస్తాం, ఎల్ఈడి అనమాట, అది 4mm ఎల్ఈడి అయితే వాడతాం. ఈ ఎల్ఈడికి ఇప్పుడు నేను సోల్డరింగ్ చేస్తున్నాను విత్ డయోడ్స్తో అలానే రెసిస్టర్స్తో. అయితే ఫైనల్గా మీకు ఎక్కడెక్కడ ఎలా చూపిస్తున్నాను, ఏ విధంగా సోల్డరింగ్ చేస్తాను అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో. అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ వీడియో, అప్పుడు మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. నాకైతే ఇది మినిమం ఇది చేసినప్పటికీ 4 days అయితే పట్టింది, ఎందుకంటే ఇది ఒక గంటలో అయ్యింది కాదు, చాలా టైం అయితే తినేసింది. మళ్ళీ అందులో రెసిస్టర్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి, మళ్ళీ కొన్ని ఎల్ఈడీస్ కూడా డ్యామేజ్ అయ్యాయి అనమాట, ఒక 50 పైగా ఎల్ఈడీస్ కూడా డ్యామేజ్ అయ్యి. మళ్ళీ నేను రీసోల్డరింగ్ అయితే చేశాను మళ్ళీ మధ్యలో, మళ్ళీ కలిపి మళ్ళీ డిఫాల్ట్స్ అయితే వచ్చాయి. ఫైనల్గా ఇక్కడ మీరు చూడండి ఎలా హౌసింగ్ చేశానో, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లైట్ని అయితే ఫిక్స్ చేశాను కలర్ కోడింగ్ బట్టి. మనం ఒక్కొక్క బోర్డుకి ఎంత సప్లై వస్తుందో దాని ప్రకారంగా. మళ్ళీ టోటల్ ఓవరాల్ కరెంట్ ఒకలా ఉండదు కదా. ఇప్పుడు ఎస్ఎంపీలో మనం 240 వాట్స్ ఇచ్చామంటే ఆల్ కరెంట్స్ అంటే 4 types ఆఫ్ కరెంట్స్ కావాలి మనకి, అందుకనే. గ్యాస్ ఫైనల్గా ఈ విధంగా నేను సోల్డరింగ్ అయితే చేశాను. ఇట్లా వైరింగ్స్ కూడా కంప్లీట్ చేసి చూపిస్తాను. అన్నిటికి కూడా 2 వైర్స్ చేశాను, పాజిటివ్ నెగిటివ్ ఆ విధంగా. గ్యాస్ ఇప్పుడు మీరు అసలు చూడండి, అసలు ప్యానల్స్ ఇవి అనమాట.
క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కాంపోనెంట్స్ అన్నీ మనం ఇప్పుడు దాంట్లో ఇన్స్టాల్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఏసీ క్యాబిన్ అన్నాను కదా, దాంట్లో ఇన్స్టాల్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎక్కడెక్కడ ఏం వాడడం అనేది. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేద్దాం ఎక్కడ ఏ పార్ట్ అనేది. నేను ఫ్యూజ్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను. అలానే ఇప్పుడు ఫిమేల్ సాకెట్ని అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ ఛార్జ్ లైట్స్లో దీన్ని సపరేట్గా తీసాను అనమాట. తర్వాత మీకు ఒక ఎంసీబీ అయితే ఇక్కడ వాడతాం అనమాట, ఒక ఎంసీబీ. ఎందుకంటే ఎమర్జెన్సీగా లోడ్ ఎక్కువ అయ్యేటప్పుడు ఇది చూసుకుంటుంది. దీనిపైన అదే అన్నమాట, ఆన్ ఆఫ్ ఆటోమేటిక్గా పవర్ కట్ ఆఫ్ అయిపోద్ది ఓవర్లోడ్ ఎక్కడైనా ఏదైనా బోర్డ్ సర్క్యూట్ అయ్యేటప్పుడు. అందుకే నేను ఎంసీబీ అయితే వాడుతున్నాను. ఇదే పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అలానే ఇప్పుడు మనం పొటెన్షియోమీటర్స్ కూడా వాడతాం. ఇది పొటెన్షియోమీటర్ అంటే ఫ్యాన్స్కి రెగ్యులేటర్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో అనమాట. అయితే అలానే ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇదేమో ఆడియో స్పీకర్ సిస్టమ్కి ఉంటాయి కదా బ్యాక్ సైడ్, మీకు పోర్ట్స్ని కనెక్ట్ చేసుకునే విధంగా అవుట్పుట్ ఇన్పుట్ అనేది. ఇప్పుడు అవైతే వాడుతున్నాను సింపుల్గా. మనం ఈ ఎస్ఎంపీస్ని మన ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్ళేటప్పుడు అక్కడ మనం సపరేట్గా వైర్స్ ఏమైనా కనిపిస్తే అవి మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసేవచ్చు. ఈవెన్ స్క్రూస్ అంటే మనకి ఇప్పుడు స్క్రూ డ్రైవర్ వెతుక్కుంటూ అవన్నీ బిగించాలి. అలా కాకుండా ఇవి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, అందులో వైర్లు పెట్టుకొని మనం ఎక్స్ట్రా లోడ్ లాక్కోవచ్చు. ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను 2 అంటే మొత్తం 4 అనమాట ఫిక్స్ అయ్యేటట్టుని సెట్ చేసుకున్నాను. అంటే 2 అనమాట. ఎలా అంటే 240 వాట్ ఒకటి, 22 వాట్ ఒకటి, అలానే 5 వాట్ ఒకటి, 12 వాట్ ఒకటి, ఆ విధంగా అనమాట 4 వచ్చేట విధంగా. ఇప్పుడు ఫైనల్గా ఈ విధంగా అసెంబుల్ చేశాను చూడండి. ఎక్కడెక్కడ ఏ కాంపోనెంట్ అసెంబుల్ చేయాలో అవన్నీ మీకు క్లియర్గా చూసాను. మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు ప్లాస్టిక్ లాంటి కేసుని వాడండి. ఈవెన్ ఐరన్ లాంటిది వాడితే షార్ట్ సర్క్యూట్ అవుద్ది. లేదంటే రబ్బర్ క్యాప్స్ లాంటివి వాడి దాంట్లో ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా నేను ఈ డీసీ ఫ్యాన్ అయితే 12 వాట్ డీసీ ఫ్యాన్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే లోపల యొక్క బోర్డ్స్ వేడెక్కిపోయేటప్పుడు కూలింగ్ అనేది బయటికి కూల్ చేసి వేడిని బయటకు పంపించే విధంగా యూజ్ అవుతుంది అది. ఇప్పుడు మనం 12 వాట్ బోర్డ్కి అయితే సోల్డరింగ్ చేస్తున్నాను. ఫస్ట్ 12 వాట్ బోర్డ్ని అయితే సోల్డరింగ్ చేద్దాం. ఒకటేమో ఎల్లో అండ్ న్యూట్రల్ ఫేస్ అని ఇస్తాం కదా కరెంట్ సైడ్, ఇంకోటేమో అవుట్పుట్, తర్వాత డీసీ సప్లై వస్తుంది. ఈ విధంగా నేను ఈ బోర్డుకి ఫైనల్గా ఫిక్స్ చేశాను. ఇది చాలా టైం పట్టిందనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక్కొక్క బోర్డుకి సోల్డరింగ్ చేశాను. మొత్తం డీసీ సప్లై వైర్స్, అలానే ఏసీ సప్లై వైర్స్, అలానే లైట్ ఇండికేటర్ వైర్స్. అలానే ఇదేమో ఛార్జర్స్ వాడతాం కదా మన ఇంట్లో, మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి, అందులో ఛార్జర్ బోర్డ్స్ని తీసాను నేను. ఈవెన్ మీరు మాడ్యూల్ బోర్డ్స్ డైరెక్టర్ కొనాలనుకుంటే ఇలాంటి యూఎస్బీ బోర్డ్స్ దొరుకుతాయి మార్కెట్లో, మీరు అలా కూడా అవి కొన్ని ట్రై చేయొచ్చు. నాకైతే సింపుల్గా ఇవి సపరేట్గా దొరికే కనుక నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. మొత్తం దీనికి 3 యూఎస్బీలు. అలానే ఇది ట్యూబ్ లైట్లో ఉండే బోర్డు అనమాట. ఇది 22 వాట్ అవుట్పుట్ తీసుకొస్తుంది. ఈవెన్ ఈ బోర్డుని ఎందుకు ఫిక్స్ చేశానంటే మనకి 12 వాట్ ఒక ఏదైనా ట్యూబ్ లైట్ దొరికినా సరే దీంతో చెక్ చేసి వచ్చేసి కారణంగా నేను ఈ బోర్డు ఇందులో ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఆ క్యాబిన్లో ఇన్స్టాల్ చేయడమే. ఇవ్వండి ఇలాగా. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఫిక్స్ చేస్తాం. ఎక్కడెక్కడ ఏ బోర్డు పడుతుందో ఇవన్నీ ఆలోచించడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. అవన్నీ సరిగ్గా సిట్టింగ్ కాలేదు. తర్వాత స్క్రూస్ కూడా సరిగ్గా సిట్టింగ్ కాలేదు. అయితే ఇప్పుడు నేను ఎక్కడెక్కడ పర్ఫెక్ట్ ఫిట్ అయ్యేటట్టు నేను ఈ విధంగా ఫిక్స్ చేశాను. 12 వాట్ బోర్డు పక్క, తర్వాత ఏమో డీసీ బోర్డ్స్ 2 పక్క, అంటే మనం ఛార్జింగ్ పెట్టుకునే బోర్డ్స్ అనమాట ఇవి. ఇక్కడేమో ట్యూబ్ లైట్ 22 వాట్ బోర్డు అయితే మాట ఇక్కడ ఫిక్స్ చేశాను అనమాట. మళ్ళీ కూలింగ్ ఫ్యాన్. ఇక్కడ వైరింగ్ అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా మ్యాప్ వేసి చూపిస్తాను ఏ విధంగా వైరింగ్ ఇచ్చినది. పొటెన్షియోమీటర్కి అయితే లోడ్ ఇచ్చాను 240 వాట్ లోడ్ని కంట్రోల్ చేయడానికి. ఫైనల్గా ఇవ్వండి ఇక్కడ చేశాను. చాలా టైం అయితే తీసుకుంది ఇక్కడ సాల్వింగ్ చేసేటప్పుడు. ఈ వైర్స్ అన్ని కలిపేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అవన్నీ కలిపి కొన్నిసార్లు అయితే షార్ట్ సర్క్యూట్ అయితే జరిగింది. ఎందుకంటే ఇవన్నీ ఒకదానికొకటి కలవకుండా చాలా జాగ్రత్తగా ఇన్స్టాల్ చేశాను 2-in-1 టేప్ వేసి. అందుకే మీకు ఒకసారి అయితే మొత్తం చూపిస్తున్నాను ఎక్కడ ఎలా అసెంబుల్ చేశాను అన్నది. చాలా టైం అయితే తీసుకుంది. ఫైనల్గా ఇప్పుడు నేను 22 వాట్ ఫస్ట్ సాల్వింగ్ చేస్తున్నాను. తర్వాత ఏమో ఫస్ట్ 240 వాట్, తర్వాత 22 వాట్ అలాగా ఇన్స్టాల్ చేసుకుని వెళ్ళాను. బోర్డుకి గ్యాప్ ఇవ్వకుండా. మీరు సాల్వింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సాల్వింగ్ చేయండి. ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్ తగలకుండా సాల్వింగ్ చేయండి. లేదంటే మీరు కొద్దిగా కాంపాక్ట్ సైజ్ ఉండేటట్టు ప్లాస్టిక్ ఫ్రేమ్ లాంటివి కట్ చేసినా పర్వాలేదు, లేదా పీవీసీ షీట్స్ని కట్ చేసి ఆ లుక్ తీసుకొచ్చినా పర్వాలేదు. కానీ నేనైతే ఈ విధంగా చాలా జాగ్రత్తగా అయితే చేశాను. చాలా టైం తీసుకుంది. ఫైనల్గా మీకు ఇవన్నీ చూపిస్తాను. ఈ వైర్స్ ఇవన్నీ ఎలా కలిపాను ఏంటనేది, లైట్ ఇండికేషన్ ఏ విధంగా ఇచ్చాను అనేది చూడండి గాయస్. ఈ విధంగా ఈ వైర్స్ చూస్తుంటే నాకే కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. ఆ విధంగా అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత వైర్లు పెట్టకముందు సెట్టింగ్ అయితే అయింది. వైర్లు పెట్టిన తర్వాత కొంచెం సెట్టింగ్ అయితే కాలేదనమాట.
అయినా నేను అవన్నీ ఫిక్స్ చేశాను. మళ్ళీ కొంచెం కొంచెం జరిపి నీట్గా ఒక బోర్డుకు ఇంకో బోర్డు తగలకుండా సెట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఎల్ఈడీస్ ఫిక్స్ చేశాను చూసారా, ఎల్ఈడి ప్యానెల్ కూడా ఫిక్స్ చేశాను ఒక సైడ్కి వచ్చేటట్టు. మళ్ళీ ఒక ఫ్యాన్ ఒక సైడ్కి వచ్చేటట్టు అవన్నీ గ్యాప్ ఇస్తూ మరీ నేను సెట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. ఇంకా పోతే ఫైనల్గా నేను ఈ విధంగా ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ నేను 2 స్విచ్లు అయితే యాడ్ చేశాను. ఒక స్విచ్ అనేది డ్యామేజ్ అయిందనమాట. అయితే ఇప్పుడు ఆ స్విచ్ని అయితే రిప్లేస్ చేయాలి. అయితే ఈ విధంగా ఫ్యూజ్ ఎక్కడ కర్సర్ లేకుండా అయితే ఆ ఫ్యూజ్ కూడా డ్యామేజ్ అయిందనమాట నేను స్విచ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. అయితే నేను ఇది టీవీలో అయితే తీసాను. ఇది పుష్ బటన్లా పనిచేస్తుంది ఆన్ ఆఫ్కి. 240 వాట్ లోడ్ని తట్టుకుంటుంది అనమాట. దీన్ని అయితే ఇన్స్టాల్ చేశాను. మళ్ళీ ఇది మీకు చూపిస్తాను ఈ విధంగా ఇన్స్టాల్ చేశాను అనేది. ఇదిగోండి ఇక్కడ అది ఏమైందంటే షార్ట్ అయిపోయిన కారణంగా ఫ్యూజ్ ఎలాగో కాపాడింది, లేకపోతే ఆ బోర్డ్స్ అన్నీ కాలిపోను. ఫైనల్గా అది గాయస్ ఇది జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ ఇదే. గాయస్ ఫైనల్గా అయితే నేను అన్నీ కంప్లీట్ చేస్తాను. బోర్డ్స్, తర్వాత ఎల్ఈడి ప్యానెల్, తర్వాత 12 వాట్ బోర్డ్, డీసీ సప్లై బోర్డ్స్ అన్నీ కూడా దీంట్లో ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు ఇది ఒక టోటల్గా చెప్పాలంటే ఇది ఒక ఎస్ఎంపిఎస్ లాగా అనమాట. గాయస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్గా ఇప్పుడు నేను ఇంకా దీన్ని ఎక్స్ట్రా మోడిఫికేషన్ చేయాలి. ఇంకా దీన్ని పట్టుకునేటప్పుడు షార్ట్ సర్క్యూట్ రాకుండా ఇంకా ఎక్స్ట్రా కేసులు కూడా అయితే మీకు చూపిస్తున్నాను. గైస్ ఫైనల్గా ఇప్పుడు మనం ఆ క్యాప్స్ అన్నాం కదా, ఆ లైజాల్ క్యాప్స్ ఇక్కడ వాడుతున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. గైస్ ఇప్పుడు ఇది ఒక మోటార్స్ మీద వాడతారంట. ఇది ఒక క్యాబిన్ లాంటిది. అయితే దీనికి ఒక రేడియస్ గ్రిల్ టైప్లో ఉంది కదా, ఇవి నేను కట్ చేశాను దీని నుండి. ఈ వెనక ఒక ఫుల్ ప్లెజ్డ్గా ఒక రేడియేటర్ టైప్లో కనిపించే విధంగా లుక్ కోసమని దీన్ని కట్ చేశాను అనమాట. అవి ఎక్కడ ఇన్స్టాల్ చేశానో మీకు చూపించే ముందు మీకు కొంచెం పెయింటింగ్ అయితే వేద్దాం, ఎందుకంటే ఆ ఒక బాడీలో కలిసిపోయేటట్టు ఉండడానికి అనమాట. ఇలా చూడండి, ఇటు నేను పెయింట్ చేస్తున్నాను సిల్వర్ పెయింట్. మొత్తం పెయింట్ ఫినిష్ ఇచ్చాక వాటికి అమర్చేసేటప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అని లుక్ కోసమే, కేవలం లుక్ కోసమే అనమాట, ఇంకేం కాదు. వీటి వల్ల యూజ్ ఏం లేదు. డైరెక్టర్గా ఇవి పెట్టకపోతే ఏదో చేసినట్టుంది, ఇవి పెడితే కొంచెం లుక్ వచ్చింది. ఒక కొనేంత ఫీలింగ్ కాకపోయినా అంటే ట్రై చేస్తాం అన్నట్టు. అయితే గాయస్ ఈ ఎస్ఎంపి తయారు చేయడం కారణం ఏంటంటే కెమెరా రిగ్ అనే ఒక వీడియో ఉందన్నమాట. కెమెరా రిగ్ అనే వీడియో, ఆ రిగ్ కోసం దీన్ని సపరేట్గా తయారు చేశాను. ఎందుకంటే అది ఆటోమేటిక్గా పనిచేయడం కోసం, అలానే దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు మనకి పవర్ సోర్స్ కోసం అనమాట. ఏదైనా దొరికేటప్పుడు చెక్ చేయొచ్చు దీంతో. గాయస్ ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. ఇదిగోండి ఎక్కడ ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేశాను. లోపల అవన్నీ కనిపించకుండా, వైర్స్ ఒకటి కనిపించకుండా ఇవి కవర్ చేసేటట్టు ఈ విధంగా నేను ఇవి కనెక్ట్ చేయడం జరిగింది. గ్యాస్ ఇలాంటి ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇది కూడా ఈ ముందు వచ్చేటట్టు ఫ్యాన్ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు నేను ఇక్కడ ఫిక్స్ చేశాను. పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చేశాను మిషన్ ద్వారా. గ్యాస్ వచ్చిన తర్వాత దీనికి స్క్రూస్ వేసి టైట్ చేస్తాను. ఫెవిక్ గ్లూ లాంటిది ఏం వాడలేదు, అవి ఉడితే ఇరిగిపోతాయి అనేసి. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫిక్స్ చేశాను. కిందేమో మ్యాటీ మెష్ ఒకటి అయితే ఫిక్స్ చేస్తాను, లేదా రబ్బర్ లాంటిదని పర్వాలేదు. ఈవెన్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా, ఈవెన్ బోల్ట్స్ అన్నీ ఒక బోర్డుకు సపరేట్గా అయితే వేసాను, ఏదైనా షార్ట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయనేసి. గ్యాస్ ఓవరాల్గా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. గ్యాస్ ఇవ్వండి ఈ విధంగా ఉంది. ఒకవేళ మన ఫ్యూజ్ కాలిపోతుంటే ఫ్యూజ్ మార్చుకోవచ్చు అని ఈ ప్లేస్ ఉంచాను. ఈ ప్లేస్కు క్యాబిన్ డోర్ ఒకటి వస్తుంది, ఆ డోర్ ఇంకా వేయలేదు నేను. దీని మీద ఒక స్లైడింగ్ గ్లాసెస్ అవుతుంది, గ్లాస్ కూడా ఇంకా వేయలేదు. దీనికి ఇంకా కొన్ని చేయాలి మోడిఫికేషన్స్ నీట్గా, మళ్ళీ పెయింటింగ్ డిజైన్తో అప్లై చేసి. ఫైనల్గా అయితే ఈ విధంగా అసెంబ్లీస్ అనేది రెడీ చేసాం. గ్యాస్ ఎమర్జెన్సీ పర్పస్లో కూడా దీన్ని వాడచ్చు. ఈవెన్ ఏవైనా యాంప్లిఫైర్స్ లాంటివి కూడా చెక్ చేయొచ్చు. ఏదైనా 12 వాట్ లోడ్ ఇవ్వచ్చు, తర్వాత 22 వాట్ లోడ్ ఇవ్వచ్చు, తర్వాత 240 వాట్ లోడ్తో ఒక మెషిన్ రన్ చేయొచ్చు. అలానే ఇక్కడ 5 వాట్తో మనం ఏదైనా లైట్ లాంటివి వెలిగించవచ్చు. పక్కన యూఎస్బీలు ఉన్నాయి, ఎమర్జెన్సీలో ఛార్జింగ్ చేయొచ్చు. గ్యాస్ ఫైనల్గా మీకోసం టెస్ట్ చేస్తున్నాను ఏ విధంగా అవుతుందా అనేసి. ఇక్కడ ఒక ఎంసీబీ వాడాను, ఎమర్జెన్సీలో షార్ట్ సర్క్యూట్ పడిపోతుంది, ఇది సేఫ్ చేస్తుంది అనమాట. అది ఒక అన్ని ఫ్యాన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఆగిపోతాయి అనమాట. అది ఒకసారి ఏదైనా షార్ట్ డ్యామేజ్ జరిగితే లోపల ఎంసీబీ వేసాను. ఈవెన్ ఒక ఎంసీబీ పడిన ప్లేస్లో ఫ్యూజ్ చూసుకుంటుంది. ఒకవేళ లోడ్ పడితే ఫ్యూజ్ ఫస్ట్ కాలిపోద్ది, లేదంటే ఎంసీబీ చూసుకుంటుంది అనమాట. ఈవెన్ ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు 240 వాట్ కరెంట్ దీనికి ఇస్తున్నాను. ఈ 240 వాట్ కరెంట్ అయితే ఇస్తున్నాను. ఈవెన్ ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇది ఫస్ట్ ట్రయల్ అనమాట. చేసిన తర్వాత షాక్ కొట్టలేదు నాకు, ఇంకా ఏమవుద్దో చూడాలి. గ్యాస్ ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, చూడండి ఇలా. గ్యాస్ ఇది ఇండికేటర్ అనమాట. ఆన్ చేసేటప్పుడు ఒక ఇండికేటర్ వెలుగుతుంది, అదేమో లైట్ ఇండికేటర్ అనమాట. బోర్డుకి నేను జనరేటర్ కరెంట్ ఇచ్చాను. ఒకటేమో ఆన్ అంటే ఆన్ అయ్యేటట్టు ఒక ఇండికేటర్, తర్వాత 22 వాట్ లైట్ ఒకటి ఇండికేట్ అవుతుంది. ఆ ప్లేస్లో మనం పెట్టచ్చు. గ్యాస్ ఇదేమో
12 వాట్ డీసీ సప్లై ఇప్పుడు రన్ అవుతుంది. 12 వాట్ పవర్ ఒక ప్లేస్లో వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక స్విచ్ ఉంది చూసారా, అదేమో 5 వాట్ అనమాట. ఇదిగోండి 5 వాట్. మొత్తం ఇప్పుడు 4 లైట్స్ అయితే ఇండికేట్ చేసాము. ప్లస్ 4 ఎందుకు పెట్టామంటే మన బ్రాండ్లో డిజైన్ 4 అనేది ఒకటి ఉంది. ఆ 4 ప్రకారంగా దాని రీజన్ బట్టి నేను 4 లైట్స్ అయితే ఇండికేట్ చేశాను, అందుకని ఎక్కువ చేయలేదు. ఇక్కడ కూడా 4, ఇక్కడ మీకు బ్యాక్ చూస్తున్నారు కదా 4 కనెక్టర్స్ లాగా మీకు కనిపిస్తాయి. ఈవెన్ ఫ్యాన్ అన్నీ పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసాం. ఇప్పుడేమో ఒక్కొక్కరికి చెక్ చేద్దాం, ఎక్కడెక్కడ ఏ కరెంట్ వస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా ఇది 12 వాట్ లైట్ అనమాట. ఇది ఒకటి పాజిటివ్ టెర్మినల్, అలానే నెగిటివ్ టెర్మినల్కి ఇస్తున్నాను. చాలా జాగ్రత్తగా అయితే ఇచ్చాను ఇది. ఈవెన్ ఈ ప్లేస్లో ఇటువంటి లైట్స్ ఏమైనా ఉంటే అవి మనం ఆపరేట్ చేయొచ్చు. ఒకవేళ నేను ఎందుకు ఈ అసెంబ్లీస్లో ఇవన్నీ ఫిక్స్ చేశాను అని అంటారు, నేనైతే ఇంతకుముందు ఒకటి ఫేస్ చేశాను. ఈవెన్ ప్రతి ఒక్క లైట్ దొరికేటప్పుడు ఆ లైట్కి మనం వెలిగించేటప్పుడు నేను చాలా యూఎస్బీ లాంటి అడాప్టర్ కానీ లేదా 12 వాట్ అడాప్టర్స్తోనే రన్ చేయాలనుకునేవాడిని. అవి సరిగ్గా వర్క్ అయ్యేవి కాదు, కొన్నిసార్లు పనిచేసేవి కాదు. అదే ఇలాగా ఉంటే సింపుల్గా మనం అందులో వైర్లు పెట్టేసి ఈజీగా చెక్ చేసేయవచ్చు. ఎస్ఎంపీస్ ఉన్న పాసిబుల్ అవుద్ది. ఎస్ఎంపీస్ ఉంటే ఎలాంటి వర్క్ అయినా సరే ఈజీగా పాసిబుల్ అయిపోద్ది. ఎందుకంటే దాని నుంచి డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే నట్లు చేయొచ్చు. నేను సింపుల్గా ఈ విధంగా డిజైన్ చేస్తాను, సింపుల్గా మన వర్క్ ఈజీగా అవ్వడానికి. మనకి అడిగడికి అడాప్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైనా 12 వాట్ కావాలంటే 12 వాట్ అడాప్టర్ కావాలి, 5 వాట్ కావాలంటే 5 వాట్ అడాప్టర్ కావాలి. ఇంకా అలానే 22 వాట్ లేదా 24 వాట్స్ కావాలంటే మనం ట్యూబ్ లైట్ లేదా ఎల్ఈడి బల్బ్లో నుంచి బోర్డు అయితే తీసి దాంతో చెక్ చేయొచ్చు. అలా చేయడానికి ఎందుకు అదంతా రిస్క్ పని కదా, అందుకని నేను ఈ విధంగా డిజైన్ చేయాల్సి వచ్చింది. గ్యాస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మెల్లిమెల్లి ఇది అడుగుతున్నాను. అయితే చేయడానికి చాలా రిస్క్ చేశాను. ఆల్రెడీ ఒక ఫ్యూజ్ అయితే పూర్తిగా బ్లాస్ట్ అయింది. అయితే మీకోసం ఒక ట్రయల్స్ మీద ట్రయల్స్ చూపిస్తున్నాను అంతే. కొంతమంది తయారు చేసిన తర్వాత కొన్ని ఫెయిల్స్ వస్తాయి. ఆ ఫెయిల్ నేను ఎడిటింగ్లో కవర్ చేసి అవన్నీ మనకి వేస్ట్ అనమాట, కవర్ చేసి మీకు ఇంకా చూపించి అలా కాకుండా నేను డైరెక్టర్గా ఇది మీకు కట్ చేసి ఎడిట్ చేసి చూపించాను. కట్కి ఒకటి ఏంటంటే ఈ బోర్డ్స్ అన్నీ పర్ఫెక్ట్గా అందులో ఫిక్స్ అయ్యాయి, లేదా అవ్వనుకున్నాను నేను మ్యాక్సిమం. అవ్వకపోతే నేను డైరెక్టర్గా DVD ప్లేయర్స్లో ఉన్న ఎస్ఎంపీఎస్ని అందులో ఫిక్స్ చేద్దాం అనుకున్నాను, కానీ అది కుదరలేదు. లేవంటే ఆ విధంగా అయితే డిజైన్ చేశాను. సింపుల్గా ఇన్ని పార్ట్స్ అన్ని అసెంబ్లీ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే, కానీ చేయాల్సి వచ్చింది, తప్పలేదు.